అదే సరే. ఈరోజు దేవుని వాక్యంగా మత్తయి సువార్త. మరి ఉదయకాలం చాలా మంది వచ్చి సాయంకాలం చాలా మంది ఇస్తారు కాబట్టి బల్లారాజు రోజునే సాయంకాలంలో కొద్దిగా వస్తారు. మరి వాళ్ళు ఏమనలేము, మరి ఎవరి ఇష్టం ఉంది కాబట్టి అరగంట కొద్దిగా దేవుడు వర్తించి మనం కూడా వెళ్ళాక సంఘ క్రమానికి కూడా మనం మనకూడదు కాబట్టి నేను కృపలో దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని బాబు కాసేపు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చో. నాకు ఇరిటేషన్ తెప్పించుకున్నాను. ఇప్పుడు 4 సార్లు నేను చెప్పాను. అరవకుండా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు అరిస్తేనే నేను వింటానని నువ్వు చేస్తున్నా. అది హల్లెలూయా. మత్తయి సువార్త ఈరోజు ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 16 చదువుతా వినండి. మత్తయి వార్త 16వ అధ్యాయం 13 నుంచి 17 చదువుతా. యేసు ఫిలిప్పునైన కైసర ప్రాంతం వచ్చి మనుష్య కుమారుడు జనులు చెప్పుకొనుచున్నారని, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుని అడగగా, కొందరు బాప్తిస్మం యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొచ్చున్నారు. అందుకైనా మీరైతే చెప్పుకొచ్చున్నాను అన్నాడు. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, ధన్యుడవు, పరలోకముందున నా తండ్రి ఈ సంగతి బయలుపరిచే కానీ నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోక తండ్రి, నీ వందనాలు తీసుకుంటూ వాక్య భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. నిజమే ప్రభా, ఆత్మదేవుడిగా నీ సహాయం చేయకపోతే ఇక్కడ నేను నిలబడలేము. ఆత్మదేవుడిగా నీ నడిపింపు లేకపోతే మేము ఎవరూ కూడా నీ మాట చెప్పలేము. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాలం ప్రభా మరి చూసిన పిండి గురించి మరి చెప్పి ఉన్నావు. మరి దుష్టత్వము, దుష్ట సాంగత్యము ఏది కూడా ఉండకూడదని చెప్పావు. దుర్మార్గత దుష్టత్వం ఉండకూడదని చెప్పావు ప్రభా. అటువంటి లేకుండా ఉండగలిగిన కృపపడిన దయచేయమని ఈ సాయంకాలం కొద్దిసేపు నీ లేఖన భాగాలు ధ్యానిస్తుండగా ఈ మాటలు కూడా నాకు వచ్చిన వెళ్ళకి సూటిగా అర్థమయ్యే రీతిలో ఈ మాట మాకు అవసరము, ఆత్మ దేవుని సహాయం నాకు అవసరము అని ప్రతి ఒక్కరూ అయా ఈ ఆత్మను పొందుకునే కృప దయచేయమని ఈ మాటలు వాళ్ళకి హృదయంలో బయలుపరచమని యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అదే కాలం పాస్టర్ గారు చెప్పారు. నేను ఆయన ఏం చెప్తాడని కాదు, కానీ నేను సాయంకాలం కొద్ది సమయం అని అనుకున్నా. ఉదయకాలం బల్లారాజు ఎంతమంది వస్తారు, సాయంకాలం ఎలా ఉందేమో కొద్ది సమయం ఒక అరగంట సమయం తీసుకుని చెబుతాం, ఎక్కువ కాకుండా అని చెప్పి నేను కూడా సిద్ధపడి నేను సాయంకాలం సిద్ధపడి కొన్ని వాక్యాలు మాత్రం రాసుకుని పెట్టుకున్నాను. నాకు 1-2 అయితే గుర్తుంటాయి, కానీ వాక్య రిఫరెన్స్లు ఎక్కువగా ఉంటే నాకు గుర్తుండవు. నేను మామూలుగా వాక్యము దేవుని కృపతో మైండ్లో ఉండి చెప్తూ వెళ్ళిపోతా వాక్యాలు, కానీ వాక్యాలు ఎక్కువ రిఫరెన్స్ ఉంటే కొంతమంది చక్కగా స్టీఫెన్ పాల్గొన్నారు. ఆయన రిఫరెన్స్ నోట్లో నుంచి టపటపా వచ్చేస్తాను. చూసారా మీరు? వైజాగ్ స్టీఫెన్ పాల్గొన్నారు. ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు అట్లాగా. మన సురేష్ అయ్య గారు అంటే బాగా బైబిల్ నెరిగి ఉన్న వాళ్ళకి అలా వచ్చేస్తుంది. మనకి ఏంటంటే కొన్ని వాక్యాలు వస్తాయి, కొన్ని మర్చిపోతాం. మనకి ఇంకా నేను ఇంకా నలగాల్సిన స్థితిలో ఉన్నాను. కొంతమంది బైబిల్ అసలు చెరగదు. కొన్నప్పుడు అలా కొత్తగా ఉండదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు బైబిల్ కొత్తగానే ఉండదు. ఎందుకని అపూర్వకంగా చూస్తారు. బైబిల్ ఎంత నలిగితే అంత మనకు ఆశీర్వాదం. నడవడానికి గబగొచ్చి పెళ్లి చింతజం కాదు, చదువుతూ ఏం చేస్తానంటే బైబిల్ ఏం చేస్తుంది, నలుగుతూ ఉండదు. జార్జి ముల్లర్ గారు ఆయన బతికింది 86 సంవత్సరాలు, కానీ 137 సార్లు బైబిల్ చదువుతుంది. ఆయన బతికిన సంవత్సరాలు ఎన్ని? 86, కానీ 137 సార్లు ఆయన బైబిల్ చదివారు. అంటే ఎంత వాక్యం పట్ల దాహం కలిగి ఉంటాడు. అవునా కాదా? నిజమే. వాక్యం చదవాలన్నా కూడా దేవుడి సహాయం మనకి కావాలి. రెండోది మనకు ఆ చదవాలన్న ఆసక్తి కూడా ఉండాలి. లేదంటే వాక్యం చదవకుండా వాక్యం చెప్పలేదు. వాక్యం చదవకుండా సత్యం మనకు తెలియదు. వాక్యం చదవకుండా దేవుడు మనసు ఏంటో మనకు తెలియదు. వాక్యం చదవకుండా ఎలా నడవాలో ఎలా నడవకూడదు మనకి తెలియదు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్కుడిపై ఉన్నాడు. ఈ వాక్యమే దేవుని యొక్క గైడెన్స్ అయింది. కాబట్టి వాక్యం చదవకుండా వాక్యం వినకుండా ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని మనము
నడవలేము. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది వాక్యం. ఒక రెక్క ఒక చెయ్యి ప్రార్థన అయితే ఒక రెక్క వాక్యం. 2 పక్షులకి, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి పావురానికి. ఒక రెక్క ఇరిగిపోతే ఏమైపోతాయా? అట్లు నడవలేదు. అలాగే క్రైస్తవుడికి ఒక రెక్క ప్రార్థన ఉండి ఒక రెక్క వాక్యం లేకపోతే కుంటుకు నడుస్తాడు. అట్లాగే ఈ వైపు ప్రార్థన ఉండాలి, ఈ రెక్క వాక్యమై ఉండాలి. అప్పుడే మన ప్రయాణం సాఫీగా వెళ్తుంది. పక్షిరాజు 2 రెక్కలు చాపి ఎక్కడికంటే అక్కడ ఎదురుతా ఉంటుంది. అలాగే మనము కూడా ఆత్మసమయ బిడ్డలము ప్రార్థన ఎంత చేస్తామో, ప్రార్థన అరగంట చేస్తే వాక్యం కూడా గంట చదవాలి. ప్రార్థన గంట చేస్తే వాక్యం గంటన్నర చదవాలి. నాకు బాగా నచ్చిన మాట, నన్ను ఇన్స్పిరేషన్ చేసిన మాట అబ్రహం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్, నల్లజాతి ప్రెసిడెంట్. ఆయన 10 సార్లు ఫెయిల్ అయ్యి 11వ సారి ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒక అమెరికా ప్రెసిడెంట్ అంటే తల మునకలైన పనులు ఉంటాయి. అవునా కాదా? మనకి ఒక కుటుంబాన్ని పోషించే మీకే 1,00,000 పనులు, 1,00,000 ఆలోచనలు. మరి అమెరికా ప్రెసిడెంట్ దేశ వ్యాప్తానికి ప్రెసిడెంట్. అమెరికా దేశాలు కాదు, ఇతర దేశాలకు కూడా సలహా సంప్రదింపులు ఏం కావాలన్నప్పుడు చూడాల్సిన బాధ్యత ఆయనకి. అంత ఉన్నతమైన బాధ్యతలో ఉన్న ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మొట్టమొదటిగా నా దేవుడితో మాట్లాడకుండా, నా దేవుడితో బైబిల్ చదవకుండా నేను పేపర్ చదవను, నా ఇంట్లో వాడిని కలవను, ఎంత అత్యవసరమైన రాయబారితో కూడా నేను మాట్లాడను అని చెప్పిన సాక్ష్యం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాంటి భక్తి నీకు నాకు కలిగి ఉండాలి. అనిల్ అంబానీ తెలిసిన అనిల్ అంబానీ కోటీశ్వరుడు, మన ఇండియా కూడా కొనగల కెపాసిటీ. ఆయన అంటున్నాడు, నాకు 56 సంవత్సరాలు, ఇప్పుడు వరకు నేను ఎప్పుడు సూర్యుడిని చూడలేదు పడకలో ఉన్నప్పుడు అన్నాడు. అంటే ఒక అన్యుడు ఆయన అంట సూర్యుని ఎంతో చూడలేట. నిద్రపోయేటప్పుడు ఏంటంట, ఆయన లేచేపడే చీకటిగా ఉండగానే ఆయన లెగుస్తాడే కానీ సూర్యోదయం వచ్చిన తర్వాత 8 దాకా 9 దాకా 10 దాకా కొడుకునే అలవాటానికి లేదు. అనిల్ అంబానీ అంటే 1,00,000 కోట్ల అధినేత. అవునా కదా? పడుకోవచ్చు, చెయ్యొచ్చు లేదు. కానీ ఆయన భార్యకి ఆయనకి పిల్లలకి అలవాటు ఏంటంటే తెల్లవారు సాగు 4-5 మంది లెగుస్తారు. ఆయనకి అంత అవసరం ఉంది. మన తెల్లవారు రెక్కాడితే కానీ డబ్బులు, ఆటో వేస్తే కానీ డబ్బులు రావు, పనికి వెళ్తే కానీ డబ్బులు రావు. ఒకరోజు 4 రోజులు పని మానేస్తే అప్పుడు వేసుకోవాలి, బ్రతుకుమాను. అయినా సరే మనం ఎప్పుడు లెగుతాం? 8ంటికి, 10ంటికి, 11ంటికి, 12ంటికి లెగుతాం. కానీ 1,00,000 కోట్ల ఎప్పుడు లెగుస్తున్నాడు? తెల్లవారు సాగు. అందుకనే ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంది? అనిల్ అంబానీ దగ్గర ఉంది. అన్యుడైతే మాత్రం ఏమి క్రమం తప్పకుండా లేచాడు, కష్టపడ్డాడు, రాత్రులు పగలు కష్టపడాడు, సంపాదించుకున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. క్రైస్తవులు ఆశీర్వదిస్తాను, అన్యులు ఎందుకంటే తన నామంలో ఎవరు కష్టపడతారో, నిజాయితీగా యథార్థంగా ఎవరు కష్టపడతారో, అన్యులైనా సరే దేవుడు బిడ్డలైనా సరే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ చేతిలో ప్రయాసం నేను దీవిస్తానని రేకూర్చామనే ఏ క్రైస్తవుడు కుటుంబం ప్రార్థన చేస్తుందో, ఏ కూర్చోమని లేసి ఎవరు పనికి ఆయాత్తపరుస్తారో, ఏ కూర్చోమని లేసి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారో ఆ కుటుంబంలో సుఖము, సంతోషము, సమాధానం, ఐశ్వర్యము నిలవ ఉంటుంది. ఏ కుటుంబంలో అతి నిద్ర ఉంటుందో, అతి నిద్రపోతారో ఆ కుటుంబంలో ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రార్థన చేసినా దరిద్రం తాండవేస్తుంది. నేనేం చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. ఎంత సంపాదించినా ప్రార్థన లేని జీవితం, కట్టుబాటు లేని జీవితం, క్రమశిక్షణ లేని జీవితం ఎప్పుడైనా ముప్పే, ఎప్పుడైనా అది ప్రమాదమే. హల్లెలూయా. కాబట్టి అలా కాకుండా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ వాక్య భాగంలో వెళ్తే ఏం జరిగిందంటే, యేసు ప్రభువు శిష్యుల్ని అడుగుతున్నారు. అమ్మా ఇచ్చేసి అడగట. యేసు ప్రభువు శిష్యుల్ని అడుగుతున్నారు, ఏమయ్యా నన్ను నన్ను ఎవరైనా అనుకుంటున్నారు అని. ఏంటి? యేసు ప్రభు వారు శిష్యుల్ని అంటున్నారు. కొందరు సేవకి చాలా మంది అడుగుతారమ్మా, ఈరోజు వాక్యం ఎలా ఉంది అంటే ఏంటి, వాళ్ళ హృదయ స్పందన ఏంటో తెలుసుకోవడం కోసం. బాబు అఖిలు వెళ్ళేటప్పుడు నేను అడుగుతా, అఖిలు ఈరోజు వాక్యం ఎలా ఉందయ్యా అంటే బాగా చెప్పడానికి కాదు, చెప్పడపడడానికి కాదు, అర్థమైందో లేదని ఒకటి. రెండోది కాస్త ఏమన్నా అతనికి ఏమైనా ప్రీతి అనిపించా లేదని ఒకటి. రెండోది చెప్పిన దానికి ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా చెప్పొచ్చు. సేవకులైనా సరే లోటుపాట్లు ఉంటే చెప్పొచ్చు, తప్పేం లేదు. పర్వాలేదు, దేవుడు అంత మహాడంటే సంతోషం. అంటే సహజంగా అందరికీ అబ్బాయి కొంతమంది ఉంటారు, అమ్మ వాక్యం ఈరోజు ఎలా వచ్చింది, దేవుడు మాట్లాడా అన్నప్పుడు మహాడమ్మా, నాతోనే మహాడమ్మా అని చెప్తారు కొంతమంది. అంటే అలాగే యేసుప్రభువు కూడా నన్ను ఎవరైనా అనుకుంటున్నారు, నన్ను మీరేమనుకుంటున్నారు, అసలు జనాలు ఏమనుకున్నాను అంటే అని యోహానని
ఏలియావని ప్రవక్తమని అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. బాబు నేను మైక్ చెప్పేటప్పుడు నా యొక్క చూడు, ఇంకొకసారి నేను చెప్పను అది ఆయన చూడు, అక్కడ వదిలేసి నీ సొంత ప్రయత్నం వదిలేసి మాట చాలు. అయితే ఏం చెప్తున్నాను, ఎవరైనా చెప్పుకున్నారని యోహానువని ఏలియావని ప్రవక్తమని రకరకాల శిష్యులు చెప్తున్నారు. కానీ పేతురు మాత్రం అక్కడే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవు చెప్పండి, సజీవుడైన దేవుని కుమారుడవు అన్నాడు. అంటే వెంటనే యేసు ప్రభువు మెచ్చుకుని పేతురు, బర్యోనా, సిమోను, ఇది నీ అంతటా నువ్వు చెప్పలా, నీ ఆలోచనతో నీ జ్ఞానంతో చెప్పిన మాట కాదు, పరలోకపు తండ్రి బయలుపరిస్తే తప్ప ఈ మాట నీకు ఎవరు చెప్పలేదయ్యా. పరలోకపు తండ్రి ఎవరు? దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉన్నాడు. అంటే మనం ఆరాధించువారు తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, నేను ఆత్మను కనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరు? ఆత్మ సంబంధమైన దేవుడు. మళ్ళా రక్తం అంశాలు కలిగి ఉన్న దేవుడు కాదు, ఆత్మస్వరూపి. ఆయన మోషతో మాట్లాడినప్పుడు ఆత్మదేవుడిగా మాట్లాడాడు. ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా ఆయన ఎవరికి ముఖాముఖ కనపడింది ఎక్కడ కూడా లేదు. దర్శన రూపంగా కనపడ్డారు, దాని ద్వారా మాట్లాడారు, అనేక కళల ద్వారా దర్శించారు. కానీ ముఖాముఖ వచ్చి భక్త ఇదిగో అని ఎక్కడ ప్రత్యక్షము. ఎందుకంటే ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడు అని దేవుడే చెప్పాడు. అవునా? ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరమోత్తరైన దేవుణ్ణి, నిత్య అగ్ని వంటి మహిమతో నింపబడుతున్న దేవుడు చూసే అంత కృప మనకి లేకపోయినా ఆ కృపలో ఉండడానికే ఆయన మనుష్య కుమారుడికి లోకానికి వచ్చి తండ్రికి నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ దూరాన్ని తెలిపేసి యేసుక్రీస్తు ద్వారా ఆయన సమీపించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అందుకనే మనుష్య కుమారుడికి లోకానికి దేవుడు వచ్చాడు. తండ్రి అయిన దేవుడు మనుష్య కుమారుడికి లోకానికి వచ్చాడు. అప్పుడు తండ్రి అంటే ఎవరు ప్రభువా అని అడిగితే నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. తండ్రి వేరు నేను వేరు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక నామంలో ఉన్న ఏకైక దేవుడు. తండ్రిని చూసినా ఆయనే, కుమారుని చూసినా ఆయనే, ఆత్మదేవుడు మన ఇప్పుడు సంచారం చేస్తున్నా ఆయనే. కాబట్టి ఈరోజు మనం చెప్పుకున్న మాట దేవుడు బయలుపరిస్తే తప్ప పేతుడికి అర్థం కాదు. అవునా? అందరూ కూడా వాళ్ళ జ్ఞానంతో యోహాను అయ్యా, ఏలియావయ్యా, ప్రవక్తవయ్యా, మంచివాడవయ్యా, గొప్పవాడవయ్యా, స్వస్థపరిచేవాడవయ్యా, ఫైనాన్సర్ అయ్యా అని రకరకాలు చెప్పుకుంటారేమో వాళ్ళ అభిప్రాయాలు. కానీ పేతురు మాత్రము నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అన్నప్పుడు పరలోకమందున తండ్రి అంటే పరలోకమందున ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప వాక్కు ప్రత్యక్షత రాదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలిస్తే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల నోట మాట పెడితే తప్ప సత్యము బయటికి రాదు. అందరూ సత్యం చెప్తారని నేను చెప్పలేను. కానీ సత్యము చెప్పాలి అంటే, సత్యములో నిలబడాలంటే, సత్యము కొరకు బ్రతకాలి అంటే, సత్యం కొరకు చచ్చిపోవాలంటే ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలయ్యా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండాలి. పొద్దున ఆయన పాప వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు. నాకు అర్థమవుతుంది. ఏంటంటే కొద్దిగా గొప్ప సంఘంలో వాక్యం ఉన్నాం, ఒక 10 మందికి అర్థమైందాం. మిగతా వాళ్ళు కొంతమంది అలా చూస్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే పులుసులు పిండి, ఆ పిండి, ఈ పిండి అంటే కొంతమందికి అర్థం కాల. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటేనే సంఘం చాలా తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నా పరిశుద్ధాత్మ అంటే ఏంటి అన్నట్టు ఇంతగా చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి సరైన అవగాహన సంఘంలో పిల్లలకి రాలా. అందుకని కొత్త వివరంగా చెప్పాలని నేను ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేనికి అవసరం, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, దేవుని ఆత్మ కలిగి ఉంటే మనకేంటి లాభాలు అట్లా పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మనకి దేనికి లాభాలని క్లుప్తంగా 12 విషయాలు మీకు చెప్తా. చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైన 12 విషయాలు. ఈ 12 విషయాలు తెలుసుకుంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా మోకరించి అడిగే ప్రార్థన ఏంటి? ప్రభువా నీ ఆత్మ నాకు దయచేయి, నీ ఆత్మ నాకు దయచేయి. నేను అభిషేకించబడే ముందు నెల రోజుల ముందు ప్రార్థన చేశాను. అంతకుముందు మందిరంలో అన్ని భాషలు మాట్లాడడం ఉన్నాము. కానీ అభిషేకం అన్నప్పుడు నాకు ఒక భయం ఓడికి వచ్చింది.
పిల్లి గారు అభిషేకించాం. 4 రోజుల ముందు కొంత ఫాస్టింగ్ ఉండి, ప్రభువా నీ అభిషేకం నాకు అవసరం, నేను సేవా పరిచయలో ఉన్నాను, ఈ పరిచయం చేయడానికి నీ అభిషేకం నాకు కావాలి. ఆ అభిషేకం విలువ అభిషేకం పొందుకుంటే జరిగే కార్యాలంటే నాకు తెలుసు. ఆ అభిషేకం ఉంటే తప్ప నేను సేవ చేయలేని విషయం నాకు తెలుసు. కాబట్టి దేవుడి దగ్గర అజాత హృదయంతో కన్నీటితో నీ అభిషేకం నాకు దయచేయి, నా పైన కుమ్మరించు ప్రభువా అని ఆ అక్టోబర్ 6వ తారీఖు నేను అభిషేకించబడిన రోజు దాదాపు 1400 మంది ఉన్నారు. నాతో పాటు నేను కాకుండా ఇంకా 11 మంది ఉన్నారు. భార్యాభర్తలు గాను సింగల్ గాను అభిషేకించబడిన వారు అన్ని సేవా పరిచయం వచ్చినారు. అలా లైన్లో మోకరించి వేశారు. ఈ 1400 చేతులు చెప్పారు. ఏం చేశారు? ఈ 1400 మంది చాపడి చేతులు. ఆ రోజు పాడిన పాట ఇదే, పాడిన బాగా గుర్తుంది. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అప్పటి వరకు దాహంతో ఆశతో ఎంతో సంతోషంగా నా మనసు ఆ డయాస్ మీదకి వెళ్ళి మోకరిస్తే ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది. తెలియకుండా కళలో నీళ్ళు వచ్చేస్తుంది. దేవుని ఆత్మ నా వైపు దిగుతుందా, నా వైపు అరందా, ఈ అర్హత నాకు ఉందా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఏ స్థితిలో ఉండొచ్చాను నేను. అలాంటిది దేవుడు ధరికిచ్చాడు. ఒక అనామకురాలుగా అనాథగా ఉండాల్సిన నేను ఈ జన సమూహంలో ఎంతమంది చేతులతో ప్రార్థన చేస్తున్నారే. ఒకవేళ ఎంతో మంది చేయకపోయినా దాంట్లో 10 మంది యథార్థంగా చేసిన అభిషేకము బొమ్మరించబడుతుంది. అంటే ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడని నమ్మి నేను మోకరించి కన్నీటి అన్నప్పుడు తైలం పోసి చెయ్యి పెట్టినప్పుడు నాకు ఒళ్ళంతా కూడా ఒక్కసారిగా జలధరించినట్టు రోగాలు ఎక్కబడుచుకొని షివరింగ్ వచ్చేసింది. ఆ చెయ్యి పెట్టినప్పుడు ఏమైపోతుంది, బాగా షివరింగ్ వచ్చేసింది. అప్పుడు ఆ చెయ్యి పెట్టినప్పుడు అన్య భాషలు నేను ధారాళంగా మాట్లాడుతూ కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా మీద ఆయన పెట్టిన తర్వాత ఈ సంఘ పెద్దలు ఏం చేశారు, వెనకాలంటే ఒక్కొక్కరు చేయి పెడుతున్నారు. అప్పుడు బందర్లో ఉన్న పాస్టర్ గారు, ఆయన ఎవరు నాకు తెలియదు, నా ముక్కు మొహం లేదు, నేను దిగి వస్తుంటే ఆయన చెప్పారు, అమ్మా నీ తలపైన నాకు ఒక పావురం కనపడింది అన్నారు. మా బందర్లో ఉన్న పాస్టర్ గారు ఆయన నీ తలపైన నాకు పావురం కనపడిందమ్మా అన్నారు. ఆ మాట చెప్పిన తర్వాత వందనాలని చెప్పొచ్చా. కిందకు వచ్చినాక నా పక్కన శాంతకని అడిగా, ఆయన ఎవరు అని అడిగితే ఆయన బందర్లో ఉన్న పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తారు. అప్పుడు చెప్పా, ఆ పాస్టర్ గారి దగ్గర చెప్పాను. స్తోత్రం అంటే సంతోషపడి. అంటే ఎవరు దాహంతో కలిగి ఉంటారో, సేవా పరిచయలో ఆశపడి ఉంటారో, ఒక సేవా పరిచయకే కాదు మన అనుదిన జీవితానికి, విశ్వాస జీవితానికి ప్రతి ఒక్కరికి కావాల్సింది దేవుని ఆత్మ సహాయం. దేవుడు ఆత్మ కనుక మనం నడిపించకపోతే దుర్మార్గులుగా, దుష్టులుగా, హంతకులుగా, వ్యభిచారులుగా, ఈ రోజుల్లో నేరాలు ఘోరాలు చేసేలుగా మిగిలిపోతారు. దేవుని ఆత్మ ఎందరి చేత నడిపించబడుతూ వారందరూ దేవుని కుమారులుగా ఉంటారు. సాతాను చేత నడిపించబడే సాతాను బిడ్డలుగా మిగిలిపోతారు. కాబట్టి నేను పెద్దగా మళ్ళా పరిశుద్ధాత్మ గురించి వివరంగా రోజు నేను అందరూ కూడినప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి దేనికి అవసరము, పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడు, అది పొందుకుంటే మనకేంటి లాభం, పూర్తిగా మీకు అర్థమయ్యే భాష చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. నేను తీసుకున్న మాట ఏంటంటే, ఈ పేతురు దేవుడు ఏం చెప్పాడు, పరలోకమందున తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప పేతురు నీ అందరూ నువ్వు చెప్పలా, నీ అందరూ నువ్వు చెప్పలా. కొన్ని విషయాలన్నీ సేవకులుగా మేము సరిగ్గా నేను మాట్లాడితే నేను ఫెయిల్ అవుతాను, ఎందుకంటే నేను మనిషిని వినండి గారు. కానీ సేవకురాలుగా నిలబడినప్పుడు, అభిషేకించబడిన నిలబడినప్పుడు, కొన్ని కార్యాలు చెప్పమన్నప్పుడు, కొన్ని మంది ఎత్తు దగ్గర మాట్లాడమన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు మనకు ప్రేరేపిస్తాడు చెప్పినప్పుడు గొప్ప కార్య దేవుడు చేస్తాడు. గొప్ప కార్య దేవుడు నా ప్రేరేపుడు కూడా వెళ్ళిపోయినాను పక్క నేను అవమానించబడతా. కానీ దేవుడు పక్షాన్ని వెళ్ళాను అవమానించబడినా తన్నించుకున్నా అది దేవుడి నామానికి మహిమకరంగా దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి అవసరం. నాకు నీకు ఎడతే కాదు, ప్రతి దేవుడు క్రైస్తవ రక్షణ ప్రతి బిడ్డకి కూడా దేవుడు ఆత్మ ప్రతి ఒక్కరికి అవసరం. మొట్టమొదటిగా ఆత్మ దేవుడు ఇక్కడ ఒక మాట ఏంటి, పరలోకము తండ్రి బయలుపరిస్తే తప్ప నీకు సత్యము బోధపడదు. సత్యం ఎవరు చెప్పారు, పరలోకముందున దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకి బయలుపరిస్తే తప్ప, ఆత్మ అయిన దేవుడు పేతురుకి బయలుపరిస్తే తప్ప నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు చెప్పలేకపోయాడు. ఎందుకని యూదులు అంటారు మాకు మెస్సయ్య వస్తాడు అంటారు, యేసుక్రీస్తు నమ్మరాలు. యేసుక్రీస్తు తొందరగా వాళ్ళ నమ్మరు, మాకు మెస్సయ్య వస్తాడు అంటారు. కొంతమంది అన్యులు ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా సాయిబాబా అంటాడు కదా, బాబాయ్ అంతా క్రీస్తు కూడా మాకు అంతే అనేవాళ్ళు ఉన్నారు.
తెలీదు. ఎవరు సత్యములో నడిపించబడతారో, ఎవరు యేసుక్రీస్తు కుమారుడు దేవుడిని ఒప్పుకుంటారో, ఎవరు పరలోకమందు తండ్రి కుమార పరిశుద్ధ క్రియాక్రమంలో దేవుడిని ఒప్పుకుంటారో వాళ్ళు సత్యంలో బయలుపరచబడాలని అర్థమవుతుందా? కొంతమంది ఎవరు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఎవరు ఇష్టానుసారంగా అభిప్రాయం పెట్టుకుంటారు, ఎవరు ఇష్టానుసార సిద్ధాంతాలు డినామినేషన్ చాలా ఉన్నాయి. ఎప్పుడు చాలా వెళ్ళిపోతాను నేను చెప్పను. కానీ ఉద్దేశం అంటే ఎవరు యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకుంటారంటే సత్యములో కట్టబడిన వారు, సహాయం పొందిన వారు, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే యేసుక్రీస్తు ప్రభువు దేవుడిని ఒప్పుకుంటారు. అర్థమవుతుందా? తండ్రి వేరు ఈ వేరు అని కాదు, మూడు కలిపితేనే ఒక ఆయన. కాబట్టి యేసు కూడా దేవుడే, తండ్రి పంపించిన కుమారుడే. ఆ కుమారుడు వెళ్ళిన తర్వాత ఆ కుమారుడు పంపించిన ఆత్మే ఆత్మ ఆదరణకర్త తెలుసుకున్నవాడే సత్యములో ఉన్నవాడు. అంతేగాని మూర్ఖంగా వాదించి మేలుగా వాదించి మాదే గొప్ప అది గొప్ప ఇదిగా వాదన అసలు మనకు అనవసరం. సత్యం అంటే ఒకటే, ఎవరైతే దేవుని వాక్యం విని నమ్మి విశ్వసిస్తారో, త్రియేక నామం ఉందని నమ్ముతారో వారు సత్యములో నిలుచుకున్నవారు అని అర్థం. దానికి వ్యతిరేకంగా ఉంటే మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ సత్యం ఎవరు బయలుపరిచారు? దేవుడి బయలుపరిస్తే తప్ప. మాట్లాడండి, నేను ఇంతకు ముందు సేవకురాలు కాకుండా అభిషేకం పొందక ముందు కొన్ని సంవత్సరాలు మీలాగా బైబిల్ చదువుతున్నా నాకు అప్పలేదు కదా. బైబిల్ ఒక 2 అయితే చదివేదాన్ని, తర్వాత మూసేసేదాన్ని. ఏదో సామెతలు, కీర్తనలో సామెతలు, మహా ముందుకెళ్తే మత్తయి సువార్త, అసలు పాత నిబంధన అంటే నా భయం. ఇక ప్రకటన ఇంకా భయం. అసలు అర్థం కాదు. ఏంటంటో అంటే మృగాలు అంటారు, అదంతా ఇదని అన్నమాట అర్థం కాదు. ఈ పాత నిబంధన సంఖ్యాకాండం ఇంకా భయం. అసలు సంఖ్యాకాండంలో ఏముంటే కూడా భయంకరంగా ఉంటుంది. అందుకని ఏం చదివేదని కాదు. అయితే కీర్తనలు సామెతలు, మహా అయితే మత్తయి సువార్త, లోకా సువార్త అర్థమవుతుంది కాస్త అంతే. ఏదో నాకు అర్థమయ్యే భాష అది అంతే, అదే చదివేదని. కానీ తర్వాత కాలంలో దేవుడి దగ్గర అర్థమైనా కాపాడి బైబిల్ చదవాలని చెప్పినప్పుడు, తెలుసుకున్నప్పుడు, సాక్ష్యం విన్నప్పుడు 6 సార్లు బైబిల్ చదివే దేవుడు సహాయం చేశాడు. కానీ అభిషేకం పొందుకోక ముందు నాకున్న జ్ఞానం అంతా మాత్రం ఎప్పుడైతే ఆత్మ అభిషేకంతో నింపబడ్డానో, దేవుడి దగ్గర ఎప్పుడైతే సేవకు వచ్చానో, నీ వాక్కు ప్రత్యక్షణ అన్నానో, అప్పుడు వాక్యం చదువుతూ ఉండగా దేవుడి ప్రత్యక్షత వైపు దేవుడి సంఘానికి చెప్పాల్సిన మాట, ఆ సంఘానికి వివరించాల్సిన మాట నా బుర్రలో పెడుతున్నాడు. చరిత్రగా నా ఊళ్ళొచ్చు చెప్తా, కానీ దేవుడు ఆత్మతో నింపబడిన సేవకురాలుగా మాట్లాడితే నీకు ఉత్తమం. మనిషి మాట ఎప్పుడు కూడా అంతా ప్రాముఖ్యత ఉండదు, కానీ దేవుడు మాట్లాడిన బ్రతుకులు మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి మొట్టమొదటి ఏం చేస్తారు? దేవుడు ఆత్మదేవుడు మనకి సత్యం బయలుపరుస్తారు. ఏం చేస్తారు? సత్యం బయలుపరుస్తారు. సత్యం తెలియాలంటే వాక్యంలో అబద్ధ బోధ ఏంటో చెప్పాల్సి చాలా ఉంది కదా. వివరంగా అబద్ధ బోధ ఏంటో నిజమేంటో ఎలా తెలుస్తుంది? ఏది సత్యం ఏది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 2 రోజులు 4 అన్నావు, 2 రోజులు 6 అంటుంది. నీకు ఎలా తెలుస్తుంది? 2 రోజులు 4 అని ఎలా తెలుస్తుంది? శైలి తెలుస్తుంది. ఎక్కడే ఉన్నావా? 2 రోజులు 4 అని ఆయన అన్నాడు. 6 ఏమంటుంది? 6 కరెక్ట్, 4 కరెక్టా? 4 కరెక్ట్. ఎందుకంటే చదువుకున్నాం కాబట్టి, చెప్పారు కాబట్టి 4 కరెక్ట్. అది ఎవరు మహాడే 2 రోజులు 4 అంటారు. అందరూ మూర్ఖులైతే వారు చెప్తారు సహజంగా. అట్లాగే దేవుడి దగ్గర పరిశుద్ధ సత్యము దేవుడు బయలుపరిస్తే తప్ప మనకి సత్యము అర్థం కాదు. మనం అనుకున్న సత్యం కాదు, మనం వినే సత్యం కాదు, అన్ని సంఘాల్లో ఉన్నది బోధించే సత్యం కాదు. దేవుని వాక్యము దేవుని ఆత్మతో నింపబడి విన్నప్పుడే అది సత్యమా, అబద్ధ బోధ, కల్పన కథల, లేకపోతే వాళ్ళు వాడుకుంటా తెలుసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి అది కావాలని ఏం చేయాలా? మనకి ఏం కావాలా? పరిశుద్ధాత్మ సహాయం మనకు ఉండాలి, దేవుని ఆత్మ నీకు ఉండాలి. రెండో చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మనకి సమస్తం బోధిస్తాడు. నిర్గమాకాండ 4:12 తొందర చేద్దాము. నిర్గమాకాండ 4:12. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే మనకు మంచి బోధిస్తాడు. చూడండి నిర్గమాకాండము 4:12 తరగతి 4:12 నిర్గమాకాండం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించగలని అతనితో చెప్పాను. నేను నీ నోటికి తోడయుండి నువ్వు ఏం పలకవలసిందే నీకు బోధించదను. మంచి బోధకుడు ఎవరున్నారంటే యేసుక్రీస్తు కంటే మించిన బోధకుడు ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన తర్వాతే ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత స్కాలర్ అయినా, ఎంత ఏదైనా సరే యేసుక్రీస్తు వంటి బోధకుడి ప్రపంచంలో ఎవరు ఆయన తర్వాత ఎవరైనా
అని అడుగులు నడిచాడు కాబట్టి పౌలు కూడా అంత మంచి బోధకుడు అయ్యాడు కాబట్టి అని చెప్పుకుంటాం. అంటే మనకి మన నోట ఆయన మాట ఉంచి ఇప్పుడు నేను మీకు ఏం బోధించాలో మీకు ఏం చెప్పాలో ఎవరు చెప్పాలి? నాకు మీరు కాదు, నేను కాదు, ఎవరు చెప్పాలి? ఆత్మదేవుడు చెప్పాలి. అయ్యా ఈ రోజున పెంతెకోస్తు డే కదా, మరి పిల్లలకి ఏం చెప్పాలి? పరిశుద్ధాత్మ అంటే కూడా చాలా మంది పిల్లలకు తెలియదు, ఆత్మ అంటే ఏమో తెలియదు, అసలు ఆత్మ వల్ల ఉపయోగం ఏంటో కూడా మా వాళ్ళకి సరిగ్గా తెలియదు ప్రభువా, మరి ఏం చెప్పాలని పాలు తాగేవాడు కదా అని నేను అడిగినప్పుడు నాకు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఆత్మతో సహాయం చేసినప్పుడు ఆ బైబిల్ ముందేసుకొని పుస్తకం ముందేసుకొని ఒక్కొక్క రెఫరెన్స్ రాసుకుంటూ వచ్చి కూర్చున్నాను కాబట్టి నేను చెప్పిన అర్థమవుతుందా? వచ్చి కూర్చుని చేసుకుంటూ ఒక్కొక్క మాట దేవుడు చూపించింది, ఆ వాక్యం చూపిస్తూ ఉన్నప్పుడు ఆ మాట రెఫరెన్స్ రాసుకున్నాను కాబట్టి నేను మీకు వివరించిన దేవుడు సహాయం చేశాను. అంటే దేవుడు బోధించకపోతే వాక్యం మనం బోధించలేము. శరీర రీతిగా చెప్పే వాక్యము మనకి ఎక్కదు. ఆత్మతో నింపబడిన వాక్యము కొంచెమైనా సరే శ్రేష్టంగా ఉన్నది. అర్థమవుతుందా? శరీరంతో నింపబడిన వాక్యం అంటే మన అవసరతలు, అక్కర్లు, చెత్త చెదారం, ఇల్లిట్ట ఆళ్ళిట్ట ఆడిట్ట ఈడిట్ట ఇలా శరీర సంబంధమైన అన్ని వెతుకుంటూ వస్తే వాక్యం వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు వాక్యం 90 నిమిషాలు ఈ మాటలే సరిపోతుంది. అది చెత్త మనకు వద్దు. కానీ 10 నిమిషాలు మాట అయినా సరే పనికొచ్చే మాట 2 మాటలు, 10,000 మాటల కంటే పనికొచ్చే 10 మాటలు చాలు. అర్థమవుతుంది? మనకి ఏం బోధించాలో, సేవకులు ఏం బోధించాలో, మీరు ఇతరులతో ఏం మాట్లాడాలో, ఇంటికి వెళ్ళినప్పుడు వారికి ఎలా చెప్పాలో మీ నోట దేవుని మాట ఉండాలి. ఆ మాట ఉండాలంటే నీకు దేవుడు ఆత్మ సహాయం కావాలి. నాకు జ్ఞానం ఉంది మాట్లాడతాను, నాకు తెలివి ఉంది మాట్లాడతాను, నాకు ఆలోచన. నీకంటే జ్ఞానవంతులు లోకస్తులు చాలా ఉంటున్నారు, నీకంటే చదువుకున్నారు బాగా ఉన్నారు, నీకంటే ఏంటి అసలు బైబిల్నే తిరస్కరించిన డిబేట్ మీద బోడు మంది ఉన్నారు. కానీ దాన్ని మించిన జ్ఞానం ఎవరిది? శ్రేష్టమైన జ్ఞానం, వాళ్ళ మించిన జ్ఞానం ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. ఆయన జ్ఞానం ఇస్తే నీ ముందు మాట్లాడడానికి, ఎదురాడటానికి కానీ, కాదనటానికి కానీ వీళ్ళు లేదంటే ఏ అర్హత ఉండదు. దేవుడు మాట ఇస్తే నువ్వు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఆ ఆత్మతో మాట్లాడుతూ ఉంటే ఇది వంక పెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశము ఉండదు. కాబట్టి సేవకులైన వారికి బోధించాలంటే దేవుని ఆత్మ సహాయ సేవకుడికి కావాలి. పరిచయం చేసే వాళ్ళు పరిచయం చెయ్యాలంటే దేవుని ఆత్మ సహాయం మనకి కావాలి. ఎల్లమ్మడి తిరిగి 4 మాటలు చెప్పాలంటే ఒకటి వినండి, లోకంలో కూర్చుని గంటలు మాట్లాడుకుంటే ప్రాబ్లం ఉండదు. కానీ ఎల్లమ్మడి దేవుడి మాట చెప్పినప్పుడే అపవాది ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. 1,00,000 క్వశ్చన్లు వేస్తారు, 1,00,000 చేస్తారు. వాడికి సమాధానం చెప్పక తెలియజేయట్లేదు. ఉండాలా వద్దా? ఉండాలంటే ఎవరికి ఎలా ఏదో మరి రావడం కాదు, వాళ్ళు అడిగిన దానికి స్పష్టంగా చెప్పే సహాయం మనకి, మాట సహాయం ఉండాలంటే దేవుడు ఆత్మ సహాయం మనకు ఉండాలి. ఏమోనండి యేసుప్రభు ఎందుకు వచ్చాడమ్మా? ఏమోనండి మాకు తెలియదండి పాస్టర్ అంటే పోయేది. నాకు తెలియదండి యేసుప్రభు ఎందుకు వచ్చాడు? సర్వ లోక పాపముల నిమిత్తము ఆయన రక్షించడానికి వచ్చాడు. శాపగ్రస్తమైన బ్రతుకులు, పాపగ్రస్త బ్రతుకులు, ఈ చెత్త మురికి బ్రతుకులనే దాని మానికి వచ్చాడండి దేవుడు. చాలా ఒక మాట. త్రాగుబోతులు మార్చడానికి, వ్యసనాల పనులు మార్చడానికి, రాత్రి గుండెవని బదిలీకి దేవుడు. అంతేకాదు నిత్య నరకంలో పడకుండా పరలోకాలు తీసుకెళ్ళడానికి దేవుడు నా కోసం మన కోసం వచ్చాడు. 2 మాటలు జరిగింది. అయ్యో ఎక్కువ కట్ట అవసరం. ఆ మాట కూడా తెలియకుండా వెళ్ళకూడదు. అర్థమవుతుందా? కాబట్టి కొంత అవగాహన జ్ఞానం లేకపోతే వెళ్ళంటే మనము ఏం చేయకూడదు. రిప్రజెంటేటివ్ ఉన్నాడు బాగా వినండి. ఒక మెడికల్ ఇది నేను జాన్గా రిప్రజెంట్ చేయాలి. నిర్మల్ నూనె ఉంది, ఈ నిర్మల్ నూనె రిప్రజెంట్ చేయాలి. వెళ్ళి అవి చెప్పాలి, అయ్యా ఈ నిర్మల్ నూనెకి పారాచూట్ నూనెకి తేడా ఇది అని చెప్పాలంటే ముందు ఏం చేయాలి? అది తెలియాలి. అయ్యా ఈ నిర్మల్ నూనె ఏముంది, పారాచూట్ కంటే మనకి దేనికి బెస్ట్, పారాచూట్ 1 లక్షల్లో కొంటారు కదా, ఇది మనం తీసుకెళ్తున్నాము, ఇది దాంట్లో ఏంటంటే మన దగ్గర ఉందేంటి, ప్రత్యేకత ఏంటి, రాసుకుంటే చుట్టూడిపోతా పగిలిపోతా ఏమవుద్ది అని వివరంగా చెప్తే అప్పుడు పేరెంట్స్ పక్కన పెట్టి 2 డబ్బాలు ఇవ్వయా నేను కూడా కొనుక్కోవడం తీసుకుంటాడు. అంటే ఏంటి? ఒక బ్రాండ్ లోకంలో ఉన్న నూనె సబ్బుకి ఒక బ్రాండ్కే అవగాహన లేకుండా ఎవరు అమ్మలేరు. అవగాహన లేకుండా లోకంలో ఎవరు అమ్మలేరు. ఏమండి నూనె తీసుకుంటారా? ఏమండి నూనె బావయ్య అంటారు. కాదండి నిర్మల్ కంపెనీదండి,
ఇది దీంట్లో మంచిది ఉందండి, మీ జుట్టు ఒత్తుగా పెరిగిద్దండి, నల్లగా ఉంటుందండి, జుట్టు ఊడిపోదండి, తెల్ల జుట్టు నిలబడుతుందండి, మీరు ముసలివారిగా ఉన్నా ఎవరైనా కనబడతారండి. ఏదో 4 మాటలు చెప్పుకుంటే వెళ్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓ నేను వాడే నూనె కంటే ఇది బెటర్ అనుకుంటా అని. అంటే ఒక మామూలుగా వాడి పడేసే దిక్కుమా డబ్బాకే ఎంత అవగాహన ఉంటే సర్వలోక రక్షకుడు పాప విడిపించే దేవుడి పట్ల నీకు ఎంత అవగాహన ఉండాలి, నీకు ఎంత అవగాహన ఉండాలి, నీకు ఎంత అవగాహన ఉంటే నాకు చెప్పగలుగుతాను. అందుకే బైబిల్ చదవాలి, ఊరినే రాదండి. అర్థమవుతుందా? దేవుని ఆత్మ సహాయం ఉంటే తప్ప, బైబిల్ వాక్యం ఉంటే తప్ప ఉంటే తప్ప మనము చేయము. రెండోది నిర్గమకాండం 33:11 త్వరగా. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు క్లుప్తంగా మీకు చెప్తే మీకు అర్థమవుతుందా? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సత్యం బయలుపరుస్తాడు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అబద్ధ బోధో, ఏది నిజమైన బోధో సత్యము ద్వారా బయలుపరుస్తాడు. రెండోది మనకి తేటగా బోధిస్తాడు. ఆయన మంచి బోధకుడు. నీకేం కావాలో, ఏ మాట కావాలైనా నీకు బోధిస్తాడు. సేవకులైన మాకు సంఘానికి ఏం కావాలో, వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలో ఆయన మాకు బోధిస్తాడు. ఆ బోధ మీకు చేస్తున్నాం. మూడో చెప్తున్నారు కాబట్టి నిర్గమకాండం 33:11 నిర్గమకాండం. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచు. ఆమేన్. చాలయ్యా. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. మోషేతో ముఖాముఖిగా. ఇప్పుడు మనం ఎలా ముఖాముఖిగా మాట్లాడుతున్నామో మోషేతో కూడా ఆయన ఆత్మదేవుడిగా స్వరము ద్వారా ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయన వెలుగు కాంతి ద్వారా ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయన వాక్కు ప్రత్యక్ష ద్వారా ముఖాముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. అక్కడికి వెళితే నువ్వు మాత్రం ఆడాలి. అయ్యా టైం అయితే నేనే ఫీల్ అక్కడికి వెళ్తే నేను చెప్పట్లా ఇవ్వన్నాడు. అక్కడికి వెళ్తే నువ్వు మాత్రమే వాగాలి, నువ్వు మాత్రమే మాట్లాడాలి, నువ్వు మాత్రమే ఏడవాలి. నీకు ఎక్కడ అర్థమైందా? నీకు అర్థమైందా? నిద్రమోహం నీకు అర్థం కాలేదా? మంచి భక్తి కలగా 12 ఏళ్ళు చేస్తున్నారు. భక్తి కలగయ్యా సిద్ధురాబు ఏం చెప్పానమ్మా? అక్కడికి వెళ్తే మనం మాట్లాడమే ఇక రిఫ్లెక్షన్ ఇవ్వడం. కానీ ఇక్కడికి వస్తే మందిరంలో కట్టబడితే, మందిరంలోకి బాధతో వస్తే, కష్టముతో వస్తే, వేదనతో వస్తే, కన్నీటితో వస్తే, భయముతో వస్తే, కలవరంతో వస్తే, నీ బాధ నీకు ప్రాణ భయంతో వస్తే ముఖాముఖిగా మాట్లాడే దేవుడు నీకు ఉన్నాడు. భయపడకు, నేను నీకు తోడే ఉన్నాను. ఎందుకంటే భయపడతావు? అప్పటికే ఏమన్నా చూసుకుంటా. అబ్బాయా ఎందుకయ్యా కుటుంబం కోసం భయపడతావు? ఎంతో మంది కఠినతలే మార్చాను. ఆఫ్టర్ ఈ అమ్మాయా ఆపయ్యా జస్ట్ లైక్ ఇప్పుడే ఏమన్నా ఎప్పుడు మాక అంటాడు దేవుడు. అంటే ఏ ఉద్దేశంతో మన లోపలికి వస్తున్నామో ఆయన ఏం చేస్తాడు? మాట్లాడే దేవుడు. అందుకనే చాలా మంది చాలా సంఘాలు ఇక్కడ నేను చెప్పట్లేదు, ఏ సంఘంలో అయినా సరే మంచి బోధ బోధించే సంఘంలో దేవుడు నాతో మాట్లాడాలండి. ఆ మాటే మనకి లేకపోతే, ఆ మాటే మాట్లాడకపోతే మన క్రైస్తవ భక్తి వేస్తూ. ఆయన కూడా మాట్లాడే దేవుడైతే, ఆయన కూడా మౌనంగా ఉండే దేవుడైతే, కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఇలాగ ఉండే వ్యక్తి అయితే మనము కూడా ఇక్కడ రావటం వేస్తే. కానీ దుఃఖముతో అన్న బాధతో వెళ్తుంది, కుమ్మరించింది. దేవుడు మాట తీసుకుని వచ్చింది. ఎవరు చెప్పారు మాట? ఏమి చెప్పాడు? నువ్వు ఏం మనం చేసావు నీకు దేవుడు? అదే దేవుడు మాట సేవకుడు చెప్పాడు. మరుసటి కల్లా వచ్చేసింది. లేయా శ్రమని దేవుడు మహాడుతుంది. ప్రవ్వా నా శ్రమ కూడా అయ్యా ఉంది. దేవుడు చూశాడు, శ్రమను తీసుకున్నాడు. ఆదరూ ఎలుగెత్తి ఏడ్చింది. అయ్యా ఎక్కడ నా బిడ్డ చచ్చిపోయినయ్యా అంటే నీళ్ళు ఇచ్చాడు. ఆయన నీ కష్టాన్ని, నీ కట్ని, నీ శ్రమని చూసే దేవుడు మాత్రం నీతో మాట్లాడే దేవుడు ఆయన. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యం నా పాదంలో నెమ్మది కలిగించుతున్నది. నా అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప మాట నాకు ఆరణ నెమ్మది కలుగజేస్తుంది. అది వాక్యం అంటే దేవుడు మాట్లాడే దేవుడు. ఎవరైనా మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయిని చెట్టు నీవు కావు, మాట్లాడని రాయిని చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు.
నిర్గమకాండం 31 ఇంకోటి టూకీగా చెప్తున్నా, అవకాశం ఉంది వివరంగా చెప్తాను తర్వాత, టైం అవుతుంది కాబట్టి తొందరగా పంపిస్తాను. అపోస్తుల కార్యం 31:5 అపోస్తుల ఒకసారి నిర్గమకాండం 31:5 నిర్గమకాండం 31:5 నాకు రిఫరెన్స్ కొంచెం ప్రాబ్లం, కన్ఫ్యూజ్ అయిపోతాను. రిఫరెన్స్ ఎక్కువ కాబట్టి చెప్పకపోతే నేను చెప్పి ఒకటే మాట ఒక రిఫరెన్స్ అంతే. అయ్యా ఒక నిమిషం. 32 నేను యూదా గోత్రములో ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచితిని. ఇతను పవిత్రమైన పనులు కలిగించటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సామిటికై కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన వివేకమును సమస్తమైన పనులు నేర్పుకున్నట్లు దేవుని ఆత్మ పూర్ణిగా పనిచేసి ఉన్నారు. ఎన్ని పనులు చేస్తారు సరిగా వ్యవసాయాలకి దేవుడు ఎందుకు ఎన్ని పనులు చేస్తున్నాడు. కనీసం 10 రకాల పనులు ఉన్నాయి. ఒక్క వ్యక్తి 10 రకాల పనులు చేయడానికి ఆత్మ అతనికి సహాయం చేస్తుందంట. మనం ఒక్క పని చేస్తే రెండో పని చెయ్యి, ఒక్క పని చేస్తే రెండో పని చెయ్యి. మొన్న యూట్యూబ్ ఒక వ్యక్తి ఈ తాడు ఇలా కట్టుకొని పిల్లడు ఉయ్యాల్లో ఉన్నాడు. ఈ తాడు ఉయ్యాల కట్టుకుని ఇలా ఊపుతున్నాడు. అతను వడ్రేంటి పని చెక్క ఇలా చెక్కుతూ ఉన్నాడు. ఈ తలకాయకి తాడు ఇలా కట్టాడు. ఇలా కడితే ఇలా ఊగుతూ ఉన్నాడు కదా, వెనక ఉయ్యాల వస్తుంది, ఏం చేస్తుంది? ఊగుతా ఉంది. ఈ చెక్కలు చేస్తానే ఉన్నాడు, కాలుతో ఇంకో పని చేస్తున్నాడు. తలకారేమో ఉయ్యాలు ఊగుతున్నాడు, చేత్తోనేమో చెక్క చెక్కుతున్నాడు, కాలుతో కూడా పని చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి 3-4 రకాల పనులు చేశాడు. అది చాలా నాకు బాగా నచ్చింది. అది ఇంకోసారి ఉంటే చూపిస్తాను, ఎక్కడ సౌండ్ వస్తుంది. అయితే అంటే ఆ జ్ఞానం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా పనులు ఎక్కువగా చేయాలంటే, ఏదన్నా ఉన్నతమైన పనిలో ఒక ఉత్తముడుగా ఉండాలంటే, జ్ఞానం కలిగి ఉండాలంటే అది దేవుడి సహాయం మనకి కావాలి. ఒక్క పని చాలే, ఒక్క దాంట్లో చాలే, మనకి చాలే అనుకుంటే అక్కడే ఉంటాము. నేను దేవుడి కృపను బట్టి మార్కెటింగ్ ఫీల్డ్లో సేల్స్ మెన్గా చేశాను, సూపర్వైజర్గా చేశాను, తర్వాత మేడంగా చేశాను. అంటే అంచులంచులుగా ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఆటోమొబైల్ షాప్లో ఉన్నప్పుడు నా ఉద్యోగము ఒకటే, కానీ నాకున్న కొద్ది గొప్ప దేవుడిచ్చిన జ్ఞానానికి ఈ పొద్దున పూట చాలా స్టాఫ్ వచ్చేవాడు కాదు, రాకపోతే బండి కొనుక్కోవడానికి వచ్చేవాడు. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న నాకు అనుభవం బట్టి ఆ బండి నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఈ బండి కెపాసిటీ ఎంత, దీనికి ఎంత, దీని కాస్ట్ ఎంత అని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. అదొక పోస్టు. నేను బయటికి వెళ్ళి ఈ ఒక మెకానిక్లకి సంబంధించిన స్పేర్ పార్ట్ తీసుకొచ్చేదాన్ని. ఎక్కడ ఏ షాప్లో దొరుకుతుందో, ఎక్కడ తక్కువ దొరుకుతుందో, నవరం థియేటర్ దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్ తిరిగి ఎక్కడ రూపాయి రెమెడీ గారికి తక్కువ అవుతుందని చెప్పి 3 షాప్ తిరిగి వాళ్ళకి ఏం కావాలో బ్రేక్ షూస్ అని ఇదని మొత్తం చాలా లిస్ట్ ఉంటుంది. దాంట్లో ఈ పెద్ద షోరూమ్ కాబట్టి దానికి సంబంధించిన ఐటమ్స్ అని తీసుకొచ్చేదాన్ని. తర్వాత స్పేర్ పార్ట్లోకి వెళ్ళి ఏ మెకానిక్ ఏ స్పేర్ పార్ట్ కావాలో ఇచ్చేదాన్ని. 3 పనులు. ఇవి కాకుండా బ్యాంకులోకి వెళ్ళి క్యాష్ కట్టేదాన్ని. 1 లక్ష 2 లక్షలు ఇస్తే బ్యాంకులోకి వెళ్ళి క్యాష్ కూడా కట్టిస్తారు. ఇది కాకుండా ఎక్కడైనా బయట పనులు అప్పగిస్తారు కూడా చేసి వచ్చారు. ఇది కాకుండా వీళ్ళెవరూ లేనప్పుడు అడ్మిషన్గా చూసుకోవాలి. అంటే మొత్తాన్ని వీళ్ళు ఎలా పని చేస్తున్నారో, ఏంటో, ఎవరు ఏం చేస్తారో, ఏ టైంకి వచ్చారో కూడా చూసుకోవాలి. ఇన్ని రకాల పనులు చేయడానికి నా శక్తి కాదు, నా బలం కాదు, దిక్కుమా చదువు నేను చదివినా కూడా కాదు. కానీ దేవుడు ఆత్మ సహాయం ఉంటే తప్ప ఇవన్నీ కూడా మనము చేయలేము. అందుకంటే వాళ్ళు ఒక ఉద్యోగాన్ని ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఒక జీతం తీసుకునేవాళ్ళు. నేను 4 రకాలు పని చేసి 4 రకాల జీతం తీసుకున్నాను. అందుకే నా జీతము డబల్ అయింది. అర్థమవుతుందా? ఊరినే రాలా, రిసెప్షనిస్ట్ వస్తుంది, అక్కడే కూర్చుంటుంది, ఫోన్ ఎత్తుద్ది, హౌరీ సార్, రండి సార్ అంటే అంతే, ఆ పని అంతే, మాట్లాడదు. కానీ నేను అట్లా కాదు, ఈ పని ఆ పని అది ఇది అని పని మొత్తం చుట్టేసుకుంటా. అందుకని దేవుని కృపను బట్టి ఆ జ్ఞానంతో ఇప్పుడు ఈ రోజున సేవకు వచ్చినట్టు ఎవరు సహాయం చేసేవాళ్ళు. పాట నేనే పాడుకోవాలి, ఆరాధన నేనే చేసుకోవాలి, వాక్యం నేనే చెప్పాలి, కుర్చీలు నేనే వేసుకోవాలి, నేనే చూసుకోవాలి. ఈ పనులన్నీ ఇక్కడ వచ్చి కాబట్టి దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి, ఎన్నుకున్న పాత్ర కాబట్టి ఈరోజు చెప్పడానికి ఎవరు ఉన్నా లేకపోయినా అప్పట్లో ఈరోజు ఉన్నారు, అప్పట్లో లేరు కాబట్టి దేవుడు దగ్గర అయ్యా ఆడపాడయ్యా నాకు రాదయ్యా అని అడుక్కునే పరిస్థితి కాకుండా స్వరాన్ని ఇచ్చాడు. అయ్యా నాకు ఆరాధన రాదయ్యా అనకుండా
ఆరాధించి కృపని ఇచ్చాడు. అయ్యా నాకు వాక్యం చేత కదా ఎవరో చెప్పండి అంటే కాబట్టి వాక్కు ప్రత్యక్ష నాకు ఇచ్చాడు. అది ఆత్మ దేవుడు ఒక వ్యక్తికి ఇస్తే కృపావరాలు అలా ఉంటాయి. అర్థమవుతుంది. అంతేగాని నేను చెయ్యను, నా చేత కాదు, నేను చెయ్యాలా, నేను వండాలంటే నీ బతుకంతా అట్లా ఉంటుంది. ఎక్కడ వేసి బొమ్మలంటే ఇంకో 10 ఏళ్ళని బతుకంతే. దాంట్లో ఏం మార్పు ఉండదు. ఎదగాలి అనుకున్న వాడికి, బ్రతకాలి అనుకున్న వాడికి, నిలబడాలనుకున్న వాడికి దేవుడే సహాయకుడు. నేనెందుకు చెయ్యాలి, నాకెందుకు, నా వాళ్ళు చూసుకుంటా, నాకెందుకు నొప్పి కలగాలి, నాకెందుకు ఎంత ఉండాలి, నేనెందుకు కష్టాలనుకున్న వాడికి ఎప్పుడు కూడా అభివృద్ధి కనపడదు. ఎవరైనా సరే అభివృద్ధి మీకు ఇంట్లో కానీ బయట కానీ సంఘంలో కానీ మీరు కనపడే రాసి పెట్టుకోండి. కష్టే పని. ఎవరు కష్టే పని. ఒక్క పని చేస్తాను పని, ఎంట పని, బెండ పని, చెత్త పని అన్నీ కూడా కొంతమంది పురుషులు ఉద్యోగం చేస్తారు, భార్యకి సహాయం చేస్తారు, తోట పని చేస్తారు, వాళ్ళకున్న వెహికల్స్ తుడుచుకుంటారు, కడుక్కుంటారు, ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి బయటికి అకేషన్ చేస్తారు. ఇంట్లో యజమానే భర్తే. కానీ ఇన్ని పనులన్నీ కూడా ఏం చేస్తాడైనా చేసుకుంటూ అక్కడ నేనే చెయ్యాలా, నాకే పెట్టిందంటే అది మంచి కుటుంబ లక్షణము కాదు. అలాంటి కుటుంబ అభివృద్ధి ఎప్పటికీ అవుతుంది. అభివృద్ధి ఎప్పటికీ పోతుంది. రోజు రోజు దిగజారిపోతాయి కానీ అభివృద్ధి మాత్రం ఎప్పటికీ రాదు. ఎప్పుడైతే నాది మనది కష్టము అని చెయ్యి కలుపుకొని పసుము ఎవరైతే నిలబడతారో ఆ కుటుంబాన్ని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అర్థమవుతుందా? సాక్షాత్ యేసు ప్రభు వారే తండ్రి అయిన యేసు ఎందుకు సహాయపడ్డాడు వడ్రంగి పనులు. ఇలా వడ్రంగి పనులు దేవుడు సహాయము చేశాడు. బెసయ్యేలకి ఎక్కడ పని, చెక్కుడు పని, ఆ పని, ఈ పని, రత్నాల పని అంటే బంగారం పని, చెక్క పని, ఈ రాళ్ళ పని, ఒక్కొక్క శిల్పాల పని, ఎన్ని రకాల పనులు ఒక్క వ్యక్తికి ఎంత జ్ఞానం దేవుడు. అవునా కదా? అవునా కదా? నాకు చెయ్యిపోవా, నాకు ఈ పని చేసుకున్నాను, ఈ పని చేస్తున్నాను, సహాయం చేయకపోవంటే అంటాడు. నాకేముందిలే, నాకెందుకు, నాకు మట్టి అంటకూడదు, నాకు దుమ్ము అంటకూడదు, నాకు నొప్పి కలగకూడదు, నాకు భారము ఉండకూడదు, నీకు నమస్కారం రాకూడదు. నాకు ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది. మగవాళ్ళ సోమర్థం అంటే నాకు చాలా అసహ్యం. నేను మగవాళ్ళని అసహించుకునే అంటే సేవకురాలు తప్పదు కానీ సహజంగా మగవాళ్ళు 2 లక్షలు నాకు ఇష్టం ఉంది. ఒకటి, సోమర్థనం ఉన్న మగవాళ్ళంటే నాకు చాలా అసహ్యం. అసలు దరిదాపులో నాకు సోంబేరి ఆడు తప్పుడైనా క్షమిస్తా, దాపుగా క్షమిస్తా. కానీ సోమర్థనంగా సోంబేరిగా ఉన్నాడంటే నాకు అస్సలు ఏమగలంటే సోమర్థంగా ఇష్టం. రెండోది, మధ్య పెట్టింపు, లేని పని మాటలు చెప్తాను. సొల్లు మాటలు సుట్టు కావు, అసలు ఏముండవు, గొప్పలు చెప్పుకుంటాను, ఏముండవు. కొంతమంది కదా నేను ఎట్టా అట్టా అది కూడా అక్కడ చుట్టూ మాటలు. అలాంటి మగాలు కూడా మనం నమ్మకూడదు. చెప్పాలి పాస్ చేసేది లేలుయా. ఇంకేంటమ్మా త్వరగా అలా అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడి సహాయము. అపోస్తల కార్యం 1:8 త్వరగా. అపోస్తల కార్యం 1:8 1:8 త్వరగా. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఉంది కనుక మీరు యెరూషలేములోను యూదేస్తములో చేసినట్టుగా భూదిగంత వరకు నాకు సాక్షులై ఉండరు. పరిశుద్ధాత్మ మీద ఏం చేస్తారంట? శక్తి పొందుకుంటారంట. ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అభిషేకంలో శక్తి ఉంది, యేసు నామములో శక్తి ఉంది, యేసు రక్తంలో శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి ద్వారా మనకు విడుదల, ఆ శక్తి ద్వారానే స్వస్థత, ఆ శక్తి ద్వారానే మనకు రక్షణ, ఆ శక్తి ద్వారానే మన పునరుద్ధార బలంతో మనము ఆరాధన చేసుకోగలుగుతున్నాం. పరిశుద్ధాత్మకుడు నీలోకి వస్తే ఏంటయ్యా, నీతో వస్తే నాతో వస్తే ఏం చేస్తాము? ఏం చేస్తాం? ఎవరు మూసుకొని ఏం చెప్తారు? శక్తి పొందుకుంటా అని చెప్తారు. సొంత మాటలు చెప్పాలి. సరే ఏం చెప్పాను నేను? శక్తి పొందుకుంటా. లేకుండా చేస్తారంటే శక్తి కాదే, నీ పని బతకం. అది పొద్దున నువ్వు చెప్తున్నాడు అసలు మరి అమ్మాడు చెప్తున్నావు, వేసా మాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన ఎందుకంటే సార్ మీరు ప్రార్థన చేస్తా కానీ మీ బతుకులో ప్రార్థన బతుకు తినపడదు. ప్రార్థన చేసే నోటికి మనం జీవించే బ్రతుకు అసలు సంబంధం ఉండదు. ప్రార్థన విపరీతంగా చేస్తారు, అలా బ్రతుకులో ప్రార్థన కనపడదు. నిజం, అలా బ్రతుకులో ప్రార్థన చేసే నోరు ఒకలాగా ఉంటుంది, వాళ్ళ జీవించే విధానం ఒకలాగా ఉంటుంది. ప్రార్థన ఒకలాగా చేస్తారు, వాళ్ళ బతుకులో మాట తీరు ఒకలాగా ఉంటుంది. ప్రార్థన ఒకలాగా చేస్తారు, వాళ్ళ క్రియలు ఒకలాగా ఉంటాయి. అందుకని వాళ్ళు ఎలా ఉంటారంటే చెప్పకూడదు కానీ వేస్ట్ తెలుస్తుంది. ప్రార్థన ఏం చేస్తున్నావు ప్రభావా, ఉదాహరణకి ప్రభావా నన్ను మార్చుకోవా, నన్ను బ్రతికించుకోవా, నేను బ్రతకాలి ప్రభావ అంటారు అని ప్రార్థన చేస్తాం. ఇంటికి వెళ్ళగానే మార్పు ఉండదు, బాధ్యత ఉండదు,
బంధాలు ఉండవు, ప్రేమ ఉండదు. మళ్ళీ ఎక్కడేసి యథారాజే తదాపడేసి ఇక్కడ మాత్రం ఓ వల ఏడ్చి ఏడ్చి కింద పడి దున్నుకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దగ్గర బ్రతుకు, ఆ ప్రార్థన దగ్గర మారు మనసు, ఆ ప్రార్థన దగ్గర క్రియలు మనలో కనపడదు. అందుకే కదా దిక్కుమాల జీవితం అనిపిస్తున్నారు మీరు, అందుకే కదా దిక్కుమాల జీవితం అనిపిస్తున్నారు. సిగ్గనిపించట్లా చేసే ప్రార్థన ఒకటి, చెప్పే మాట ఒకటి, క్రియలు ఒకటి. దేవుడు చెప్పలేదే, దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. ఆయన ప్రార్థన ఒకలా చేశాడు, క్రియలు ఒకలా చేయలా. అందుకే ఆయన యేసు క్రీస్తు దేవుడికి కొట్టేవాళ్ళు. ఆయన ఇంతవరకు మహాముఖులు తిరగేస్తున్నారు పేజీలు, ఎవరో కూడా ఏం చేయలేకపో. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అన్నాడు. నాలో పాపం ఎవరో చెప్పండి అన్నాడు. అంత దొమ్మన్నవాడు నా దేవుడు. ఆయన ఏం చెప్పాడో చేశాడు. కానీ మనోరు మనం చెప్పే మాటలు గంట, చేసే క్రియలు 10 నిమిషాలు, చేసే ప్రార్థన 2 గంటలు. కానీ క్రియల్లో కూడా కనపడదు. కనీసం మారాలి, మారదాము, బ్రతుకు మార్చుకుందాము, ఎంతకాలం దిక్కుమాల బ్రతుకుతామని ఏ మాత్రం మార్పు లేని జీవితం జీవిస్తున్నారు. ఎవరికి కావాలి దిక్కుమాల ప్రార్థన? అందుకే కప్పుకోవడం తప్పలేదు. ఎవరికి కావాలి దిక్కుమాల ప్రార్థన? ఎవరి కోసమే చేస్తున్నాం? మనుషుల కోసమా? దేవుడి శక్తి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాం? శక్తి ఏలియా సమస్యలు పెట్టాడు. అయ్యా నేను నా వల్ల కాదు, సేవ నేను చేయలేను, ఇక నా వల్ల కంటే ఏలియా రొట్టె ద్రాక్షారసం పంపిస్తా, ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణం ముందుంది, వెళ్ళు అన్నాడా లేదా? శక్తికి మించిన ప్రయాణం ఉంది అని దేవుడు బలపరిచి శక్తినిచ్చి పంపించాడు. పరిశుద్ధాత్మ శక్తి అంటుకోవటానికి బట్టడానికి కాదు, దేవుడి కార్యాలు బలముగా చేయటానికి, దేవుడి సేవ బలముగా చేయటానికి, దేవుడి కొరకు రోషిగా బ్రతడానికి దేవుడి శక్తి మనకు అవసరం. దేవుడి కొరకు సాక్షిగా బ్రతడానికి ఆయన శక్తి మనకు అవసరం. మీరు మార్పు చెందకపోతే నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నువ్వే నువ్వే నువ్వే. అది గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ పెట్టుకోండి. ఏదో అనుకుంటున్నాం మేము తెలివితేటలుగా మాట్లాడుతున్నాం, తెలివితేటలుగా సమాధానం చెప్తున్నాం, తెలివితేటలుగా ఒకసారి అడ్డంగా పొడుకోబెడితే 2 కాళ్ళు చేతులు తీసేసి అప్పుడు తెలుస్తుంది తెలివంటే. దేవుడా ఎక్కడున్నారో బాబో అని దేక్కుంటూ రావాలి. ఇక్కడ నడుచుకుంటూ కాదు, ఎక్కడ దేక్కుంటూ రావాలి. ఆ రోజు రాకముందే మారు మనసుకోండి. అందుకే ఒక ఆయన పాడాడు, ఒక ఆవిడ ఏడుస్తూ, హృదయారణ్యములు కృంగిన సమయములు, చేయలేకపోయింది. బలం పోయి, శక్తి అంతా పోయి, నరాల బలహీనత వచ్చి, కాలు చచ్చిపోయి ఇప్పుడు చేయాలంటే కానీ చేయలేదు ఉన్నానయ్యా అని దీనంగా ఏడుస్తుందంట. అలాంటి రోజు నీకు రాకుందే వారు మనసు వాడుకున్న దేవుడితో, రోషం కలిగే దేవుడితో జాగ్రత్తగా ఉన్నాను. మీరు చెప్తున్నాను, మారు మనసు అందకపోతే నష్టపోయేది మీరే. తమాషానా? మనుషులతో ఆడుకున్నా దేవుడితో ఆడుకుంటారా మీరు? మనుషులతో వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో ఆడుకోండి, మీ ఆయనతోనూ ఎవరితో ఆడుకోండి, తప్పులేదు. కానీ దేవుడితో ఉన్నారా? తాట తీసుకొచ్చేబడి ఒకళ్ళు. తమాషా చెప్తున్నాను, దేవుడి దగ్గర నటించే చేయమాట. చేస్తే జీవిస్తే మంచి చేయండి. చేత కదా నోరు మూసు అన్నిలో కలుసుకోండి. చేత కదా నోరు మూసు అన్నిలో కలుసుకోండి. నేను బతిమాల దేవుడు నాగేసరే నువ్వు లేకపోతే నాకు జరగదమ్మా అని అనలా. ఆయన లేకపోతే నీకు బతుకులేదు, నువ్వు లేక బతికి ఉంటాడు. ఏమనుకున్నావు? అమ్మ బాబు, అయ్యా బాబు, సేవకులు చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, బయట వాళ్ళు చెప్తున్నారు, ఎంత మనిషి చెప్తున్నారు. హృదయం చేసుకుంటే దేవుడిని ఉగ్రత కాబట్టి ఏమొస్తాడు నీ మీదకే? దేవుడి ఉగ్రత కాబట్టి ఏమొస్తుంది నీ మీదకే? ఎన్ని మార్లు గర్తించిన లోపల ఏమైనా హఠాత్తుగా నాశనానికి వెళ్తాడు. అది రాకముందే మారావా, బ్రతుకు మార్చుకున్నావా, పద్ధతి మార్చుకున్నావా, బుద్ధి మార్చుకున్నావా, బ్రతుకుతావు. దేవుడి శిక్షకులు పాటు అయిపోతావు. ఇదే చెప్తే సేవకులు హెచ్చరిస్తున్న పైన చెప్తున్నారు. నాకు ఒకసారి ఎంత గుండెల్లో బాధ బతిమాలు చెప్తాను, అయ్యా బాబా అని చెప్తాను, కాళ్ళు చెప్తా అవసరం అయితే. ఎందుకంటే ఆ ఉగ్రత వాళ్ళ మీదకి రాకూడదు. ఎంత ధీమానో, మాకేంట్లే, మాకేం వస్తుందిలే,
వచ్చాక సీన్ ఉండదు. ఇంకా అది బాబాయ్ ఏడ్చిన దిక్కుది కూడా ఉండదు. ఎన్నిసార్లు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు పలుమార్లు ఎంతమంది చెప్తున్నారంటే దేవుడు ప్రేమ కటాక్షం ఇక్కడ ఉన్నట్టుగా. మరి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? ఏం బాగుంటుందో చచ్చైనా ఏం సాధిస్తారు మీరు? ముందు ఒక జీవితం దిక్కుమాలాడు పోతే పోయాడు అనుకునే బతికే కంటే ఉన్న 4 రోజులు హంసలాగా బతకండి. అది మంచి జీవితం. హల్లెలూయా. టైం అవుతుంది, ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఏం చెప్పారు? శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు వెళ్తాం. టైం అయిపోతుంది. పరిశుద్ధాత్మ మనతో ఉంటే అద్భుత ఆశ్చర్యకారాలు మనం చేస్తాము, చూస్తాము. మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్తారు. అమ్మ నాకు బలహీనతలో ఉన్నప్పుడు అనారోగ్య దేవుడు నన్ను స్వస్థపరిచాడు, కరోనా ఉన్నప్పుడు దేవుడును బతికించాడు. అంటే ఏలియా 18 కార్యాలు చేశాడు. ఏలియా దేవుని ఆత్మ సహాయంతో అద్భుతం చేస్తే ఎలీషా 2 ఆత్మశక్తితో 36 చేశాడు. ఏంటి? రెట్టింపు ఆత్మశక్తి. ఏలియాకున్న 1 పాలు 2 పాలు అడిగాడు. అయ్యా నీలో ఉన్న 2 పాళ్ళు ఆత్మ నాకు కావాలి. ఏలియా పొందిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అంటే ఆయన 18 కార్యాలు చేస్తే ఈయన 36 కార్యాలు చేశాడు. ఆయన సారేప పిల్లడు చనిపోతే బతికించాడు. ఈయన ఎలీషా షునేమి పిల్లడు చనిపోతే బతికించాడు. ఆఖరికి ఎలీషా చనిపోయినప్పుడు అతని ఎముక తగిలి బతికాడంట. అంత అభిషేకం కలిగిన సాగుతుంది. ఎముకలో కూడా అభిషేకం. ఆ ఎముక తగిలి చచ్చినట్టు బతికాడంట. అదేంటి దేవుని యొక్క ఒక్కసారి నాకు వాక్యం చెబుతున్నప్పుడు, ఒక్కసారి నాకే సిద్ధాస్ అయ్యో ఇంకెంత నేను మారాలి, ఇంకెంత వర్షంగా బతకాలి నా దేవుడి కోసం, ఇంకెంతగా నేను తప్పబడాలి, ఇంకెంత నా సమయం అయిపోతుంది, నా వయసు ముందుకు వెళ్ళిపోతుంది, ఇంకెంత నేను దేవుడి కొరకు ఆరాటపడాలి, ఇంకెంత గొప్ప సేవ నేను దేవుడి కొరకు చెయ్యాలి, ఇంకొంత ఎంత భారంగా, ఎంత శ్రమపడి, ఎంత నలగొట్టుకుని, ఎంత కడుపు కట్టుకుని చేయలేకపోతున్నానని వాక్యాలు చదువుతున్నప్పుడు మీకంటే ఎక్కువ ఫస్ట్ నేను ఏడుస్తాను. ప్రభువా ఇంకా చేయలేకపోతున్నాను, నా శక్తి సరిపోతాయి, నాకు ఇంకా బలం కావాలి, నేను చచ్చిపోయిన ఒక మంచి సేవ చేయాలి, మంచి సేవ చూడాలి ప్రభు అని అడుగుతాను. నాకు ఆస్తి వద్దు, అంతస్తు ఏమొద్దు, నాకు మంచి సేవ చేసి కొన్ని కుటుంబాలకు ఉపయోగకరంగా ఉండి పోతే చాలు. హల్లెలూయా. అంతకన్నా గణిత ఏముంది? దేవుడు ఏ స్థానంలో పెట్టాడో దానికి న్యాయం చేస్తే అంతకన్నా బాధ్యత మనకి గొప్పతనం. ఎలీషా ఎప్పుడో పోయాడు చెప్పుకుంటాం. ఈ తరంలో నువ్వు పోతే 10 తరాలు చెప్పుకోవాలి. మనం చచ్చిపోతే కూడా 4 తరాలు చెప్పుకోవాలి. ఫలానా ఆవిడ, ఫలానా ఆయన అని చెప్పుకోవాలి. ఆడ పనికి మనం పోతే పోయింది, ఆవిడ దరిద్రం పోతే పోయిందిలే, అది ఉంటేనే దరిద్రం అమ్మని, పోతే పోయి మన శాంతిగా ఉన్నాం, ఆడిపోతే దరిద్రం వెళ్ళిపోయింది అనే స్థాయిలో క్రైస్తవులు బ్రతుకుతున్నారంటే ఎంత దిగజారిపోయారు మీరు? అది ఒక బ్రతికేనా? రోషం కలిగి బ్రతకండి కాస్త కనీసం. హల్లెలూయా. దేవుడు తర్వాత చెప్తా ఎన్ని అవుతుంది కాబట్టి లాస్ట్ చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపమును ఒప్పిస్తాడు. ఏం చేస్తాడు? కొంతమందికి ఇప్పుడు చెప్పే కదా, ఇది సరిపోద్ది. పరిశుద్ధ కఠిన మనసు వస్తుంది. ఎంత వాక్యం వాత వేడి మనస్సాక్షి, వాత మనస్సాక్షి ఎంత వేసేసి ఏం చేసినా సరే వాళ్ళకి మనసు కఠిన పరచబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏం చేస్తావు? నీ పాపాన్ని తప్పిదాన్ని ఒప్పుకుంటావు. నిజమే, నేను ఆ బ్రతుకు ఇలా ఉంది కదా, నా జీవితం ఇలా ఉంది కదా, నేను చేసే తప్పే కదా. ఎవరైనా అన్యాయంగా అంటే నీకేమనిపించాలి? వాళ్ళని తిడుతున్నారని అనిపించకూడదు. ఇది పోతే పోయి కాదు, ఇది నేను పాత్రురాలే, ఇది నేను పాత్రురాలే. ఒకప్పుడు నేను కూడా రైతు చేశానుగా, ఒకప్పుడు నేను కూడా అన్యాయం చేశాక, ఒకప్పుడు నేను కూడా గొడవ దొరికానుగా, ఒకప్పుడు నేను కూడా చేశాను కదా, ఈ శిక్షకు నేను పాత్రునే అని అనుకోవాలి. అంతేగాని వెళ్ళిపోకూడదు. పరిశుద్ధాలు మనలో ఉంటే పాపాన్ని ఒప్పిస్తుంది. దావీదుతో దేవుడు ఉన్నాడు ఆత్మ, అది పరిశుద్ధత పొందే దావీదులో దేవుని ఆత్మ పనిచేస్తుంది కాబట్టి నా తాను తర్వాత గద్దించినప్పుడు బలిపీఠం దిగి ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకున్నాడు. ఏం చేశాడయ్యా? పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ సౌలు కఠినపరచుకున్నాడు కాబట్టి చివరాఖరికి ముగింపు ఆత్మ చేసుకుని చచ్చిపోయాడు. అతిక్రమం దారి ఎప్పుడైనా మీరు చేసే రహస్య పాపం ఎప్పుడైనా బయటకు వస్తుంది. దేవుడు వాటిని నువ్వు రహస్యంలో చీకట్లు చేసిన పాపము బహిరంగంగా నేను చూపిస్తాను. నువ్వు రహస్యంగా చేసిన పాపాన్ని నేను బహిరంగంగా చూపిస్తాను. నువ్వు ఎక్కడో ఏ ఊర్లోనే చెయ్యి, ఏ దేశంలోనే చెయ్యి, అక్కడ కూడా ఎక్కడో దేవుడు వెలుగులోకి తీసుకు. ఎందుకంటే సర్వ సృష్టి ఆయన మరుగైన చెప్పి ఎక్కడ ఉంటాము? ఏ మంచం కింద ఉంటేవి, ఏ మిద్ది పైన ఉంటాయేవి, ఏ కంచం కింద ఉంటాయి దాక్కుంటాయి. ఎక్కడ దాక్కున్నా దేవుడి కంటికి మరుగైనట్టు సుమా.
మనం చేసిన తప్పుకి శిక్ష వచ్చినా బాధ వచ్చినా ప్రవ్వా ఇది నా వల్లనే అని పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పాపములు ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాన్ని ఏం చేస్తాడు? నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న తప్పిదాన్ని, అయ్యా మా అత్తగారిని అమ్మలా చూసుకోలేకపోతున్నాను అయ్యా, ప్రేమించలేకపోతున్నాను అయ్యా, నా మనసు కఠినమైపోయింది అయ్యా, బండగారిపోయింది అయ్యా, అది నా పాపం అయ్యారు ఒప్పుకుంటే ఆ మనసు నీకు ఇచ్చాడు. మనం ఒప్పుకోంగా దానికి అట్టాగే జరగాలి, దానికి అట్టాగే పోవాలి అని అనుకుంటాం కాబట్టి అట్టాగే ఉంది అనుకో. ఈరోజు ఆమె జరిగింది, 3-4 నెలలు పోద్ది, ఆ స్థానం నువ్వు వస్తావు, నీకు అంతకంటే డబ్బులు జరిగింది. దేవుడు ఏమి ఇచ్చావో అది తప్పకుండా కోస్తావు, మొహమాటం ఏమీ లేదు. నేను ఇప్పుదాన్ని కోసేసా కొత్తనా, మీరు కూడా మొహమాటం ఏమి లేదు. దేవుడు వెక్కరించబడు. నువ్వేం ఇచ్చావో, మోసం ఇచ్చావా, మోసం చేయబడతావు. ఏంటి ఇతరుల దగ్గర ఏదైనా తప్పు చేసావా, నీ పిల్లలు తప్పుకు అప్పగించబడతారు. దావీదు చేసిన తప్పు పోయారు, పాపం ఆడిపోయాడు, పిల్లలు పోయారు. నువ్వు ఏమి విరుద్ధంగా చేస్తావో, ఏది వ్యతిరేకంగా చేస్తావో అదే నీకు డబ్బులే వస్తుంది. ఇంట్లో దాంట్లో అయిందే అదే వాక్యం. మనుషులా నువ్వు వెక్కిరించబడమాట. దేవుడు ఏమి ఇచ్చావో అది వస్తావు చేస్తా. పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఎన్నో కార్యాలు బట్టి పరిశుద్ధాత్మ ఉంటే పాపాన్ని ఏం చేస్తావు? ఒప్పుకుంటా విడిచిపెడతావు. పాపాన్ని హత్తుకుంటే ఏమన్నట్టు సాతాన్ని హత్తుకున్నట్టు. సాతాను ప్రార్థన బాగా చేస్తాడు, గంటలు చేస్తాడు. ఇక్కడ సాతాను అంటాడు, అరే నువ్వు ఎన్ని గంటలు చేస్తే ఏం ప్రయోజనరా, బయట మెట్టు దాటి నా ఫ్రెండ్వే కదా, మెట్టు దాటితే నువ్వు నా ఫ్రెండ్వే కదా, అక్కడికే పోతాను కదా, అక్కడే తిరుగుతాను కదా, అక్కడే తాగుతాను కదా, అక్కడే అమ్మ దగ్గర వెళ్తాను కదా. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన అక్కడ ఉన్నసేపు కదా నీ బతుకు, బయటకు వస్తే నీ బతుకు నాకు తెలియదా, ఎక్కడ వేషాలతో నాకు తెలియదా, ఏ రమణ భవన్లో కూర్చున్నా నాకు తెలియదా, ఏ సినిమాకి వెళ్తా నాకు తెలియదా, ఇంట్లో ఏ సినిమా చూస్తున్నా నాకు తెలియదా, ఏం భక్తి అనేది అని ఎవరంటారు? సాతాను అంటాడు. అక్కడ విషయం బొమ్మలో నుంచుని సాతాను చెప్తాడు, ఏం భక్తి చేస్తున్నావు, ఏం పాటలు పాడుతున్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా, బాబా ఇంటికి వస్తే నేను ఎవరు ఉండదమ్మా, కొంచెం చెప్తా రూటు మాట్లాడితే బూటు అని అట్లా ఉంటుంది. ఏం భక్తి ఇళ్ళమ్మటి వెళ్తున్నావు, నీ ఇంటికి కట్టుకోవట్లా, నువ్వు ఇళ్ళమ్మటి వెళ్తున్నావు, నీ ఇంటికి కట్టుకోవట్లా. ఓర్పుతో సహనం తెలియాలా, నీ ఇంటిని కట్టుకోవాలి. ఊళ్ళో చెప్పడం కాదు, నువ్వు మనం కట్టుకోవాలి. అలా బాగానే చెప్తాం, మన దాకొస్తే మాత్రం మా అమ్మ పుట్టింటి అని అంటారు. అట్ట కాదుగా, మనం కట్టుకుని చెప్పాలి. అప్పుడే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ పట్ల కార్యం జరగాలంటే నువ్వు ఆ పని చేస్తేనే. అయ్యా నువ్వు పాపం చేయమాకంటే ఆ పాపం నీలో ఉండకూడదు, రోజు కూడా కాదు, అసలు ఆ పాపమే నీలో ఉండకూడదు. అప్పుడే నీ మాట ఫలిస్తుంది. అయ్యా నువ్వు దేవుడికి భాగమయ్యంటే 10వ వంతు నిత్య వ్యక్తి అయితే, నమ్మకంగా అన్ని విషయాలు ఒకటి కాదు, అన్ని విషయాలు నమ్మకంగా ఇచ్చే వ్యక్తి అయితే అప్పుడు నీ మాట వాళ్ళ ఫలిస్తుంది. నువ్వు చేసే పరీక్షలు యథార్థంగా నమ్మకంగా ఉంటే నేను బట్టి నలుగురు వస్తాను. అందుకనే సేవలో చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అర్థమవుతుందా? అల్లా తప్పక చేసుకునే సేవ కాదు, అడగనే చేసుకునే సేవ కాదు. అది సేవ అయినా కుటుంబం అయినా ఏముండాలా? దేవుని ఆత్మ సహాయం నీకు నాకు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పీఠా మాట దేవుడు చెప్పడం చెప్పుకోండి. మన టైం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనం వస్తే మన పాపములు ఒప్పించబడతాయి, సర్వసత్యంలోకి నడిపించబడతాం. దేవుని ఆత్మ జ్ఞానం ఎన్నో పనులు మనము చేయగలుగుతాం. మాత్రమే కాదు, అద్భుత ఆశ్చర్యకాలు. అందుకనే శృంగార దేవాలయం దగ్గర యేసు నామమున లే అన్నప్పుడు ఆ పరిశుద్ధులు పేతురు యోహాను చెప్పినప్పుడు ఆ వ్యక్తి కాలు వచ్చేసి శీలమడం మొదలుకొని కాలు వచ్చి నిలబడ్డాడు. అంత గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు నీ పట్ల నా పట్ల. అందుకే సంఘంలో కార్యం జరుగుతుందంటే సేవకురాలు గొప్పతనం కాదు, మీకు గొప్పతనం కాదు, కేవలం పరిశుద్ధాత్మ చేసే కార్యాలు తప్ప. హల్లెలూయా. నేనమ్మ ప్రార్థన చేస్తుంది, అందరూ కూడా ఎక్కువ. హల్లెలూయా.